సినిమా పరిశ్రమ హైదరాబాద్ వచ్చేసింది. ఎందుకో చిరంజీవి గారి ఇంట్లో అందరినీ పిలిచి కూర్చోబెట్టి అసలు కార్యక్రమం మొదలు కావడానికి ఒక గ్యాదరింగ్ 5-10 నిమిషాలు ఏదో స్తబ్దతగా ఉంది. ఇంకెవరు రావాలి వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. ఎవరన్నా 2 మంచి జోకులు చెప్పండి అని ఆయన చరవణి మీరు చెప్పండి బాగుంటుంది, మీరు చెప్తే ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ ఉన్నారు, ఇంతమందిలో బాగా మాట్లాడగలగటం బాగా చెప్పగలగటం కూడా అది అన్నారు. అది కూడా ఒక ఇప్పుడు ఒక్క సందర్భం ఒక్కొక్క పాఠం లేదు. 1-2 చెప్పాను నేను ఆయన జోకులు 20-25 ఏళ్ల క్రితం చెప్పి మాట. స్కూల్ తగలబడిపోతే పిల్లలందరికీ చాలా సంతోషం, సెలవు వస్తుంది. అట్లాగే ఆ స్కూల్కి విధివశాత్తు నిప్పంటుకొని తగలబడిపోతుంది. సరే పిల్లలందరూ బయటకు వచ్చి మా స్కూల్ కాలిపోయింది, ఇక మాకు 6 నెలల దాకా స్కూల్ లేదని పెద్ద పెద్దగా కేరింతలు కొడుతుంది. ఒక పిల్లాడు మాత్రం పక్కన ఉండి సిన్సియర్గా ఏడుస్తుంటే ఒక పెద్ద మనిషి అటుగా వెళ్తూ ఏమయ్యా స్కూల్ కాలిపోయిందని పిల్లలందరూ అంత కేరింతలు కొడుతుంటే నువ్వేందయ్యా ఏడుస్తున్నావు, మీకేం సార్ చెప్తారు, స్కూల్ అయితే కాలిపోయింది కానీ మాస్టర్లు మొత్తం బయటకు వచ్చారు, వాళ్ళు కూడా తగలబడితే అసలు స్కూలే లేకుండా పోయేదని వీడు ఉద్దేశం. పిల్లలు అంతగా ఆలోచిస్తున్నారు. కేవలం స్కూల్ కాలిపోతే కాదు, నన్ను గోడ కూర్చోయించిన మాస్టర్ కూడా కాలాలని చూడదు.